వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ లో పోలింగ్ శాతం పెరగాలి. ప్రతి ఓటరు పోలింగ్ బూత్ కు తరలి రావాలి. మెజార్టీపై దృష్టి సారించండి. పోల్ మేనేజ్మెంట్ పై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచనలు అందించారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ లో టచ్ లో ఉండండి. పోలింగ్ ముగిసే వరకు కాస్త అలర్ట్ గా ఉండండి. నేను కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. ప్రతిపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసీ పోలీసులకు కంప్లైంట్ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. జూబ్లీ హిల్స్ గెలుపుతో పార్టీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందంటూ వెల్లడించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం మూగబోయింది. అందశ్రీ మరణ వార్త తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. అందశ్రీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు. 2024 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఆ సందర్భంగా నాడు వేదికపై అందశ్రీ ఆనంద బాష్పాలు రాల్చారు. పిడికిలెత్తి జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ కు దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రానున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతిని పెంపొందించడంలో భాగంగా మరి మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కోరే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశ విద్యారంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ కే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఢిల్లీలో జరిగిన పేలుడు దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ఆకాంక్షించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కారు పేలుడు దుర్ఘటనలో పలువురు చనిపోవటం హృదయ విదారకమైందని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. ఈ దుర్ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందంటూ వెల్లడించారు. చాలా మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవటం తీవ్ర బాధాకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర వేగవంతమైన దర్యాప్తు కూడా కావాలంటూ కోరారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు. ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజా కవిని కోల్పోయాం. జై జై హే తెలంగాణ పాట ద్వారా తెలంగాణ చరిత్రలో అందశ్రీ సేవలు ఎప్పటికీ మరువలేనివంటూ కొనియాడారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మైనార్టీ సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్ లో ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఫకీర్ రిహాబిలిటేషన్ ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.